వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. మునుగోడు నియోజకవర్గ మునుగోడు మండల కేంద్రంలో కురుమ యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేశారు. మునుగోడు అంబేద్కర్ చౌరస్తా నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో ఒగ్గు కథలతో బోనాలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం విగ్రహావిష్కరణ చేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జాతీయ అధ్యక్షులు జువ్వల శ్రీనివాస్ గౌడ్, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, కొలకురుమ సంఘం నాయకులు వెంకటేష్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, మండల నాయకులు పాల్గొన్నారు. అని పోరాడిన వ్యక్తి దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మన మునుగోడు నియోజకవర్గ హెడ్‌క్వార్టర్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం, అందులో వెంకటేష్ గారు, సత్యం గారు, నారాయణ గారు, శ్రీని గారు, కురుమ యువ కమిటీ ఆధ్వర్యంలో ఇంత గొప్పగా జరిగినందుకు, ఆ కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నందుకు నిజంగా వారిని నా మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తా ఉన్నాను. వారికి కృతజ్ఞత కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒకటే కాదు, మరి నారాయణపురంలో కూడా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిరు. ఆ కార్యక్రమంలో ఆ రోజు నేను ఎమ్మెల్యే దొడ్డి కొమరయ్య గారు కురుమ కులంలో పుట్టి దళిత బహుజన అణగారిన వర్గాల అణచివేతను వ్యతిరేకిస్తూ పోరాటం చేసిండు. కానీ దాన్ని ఆయన మా కుర్మ లీడర్ అంటే ఆయన గౌరవాన్ని తగ్గించినట్టు. దొడ్డి కొమరయ్య గారే కాదు, కాకలి ఐలమ్మ గారు, సర్దార్ సర్వాయి పాపన్న గారు, షేక్ బందగి గారు, ఎంతో మంది మహానుభావులు ఆనాడు స్వాతంత్రం పూర్వం ఈ అణగారిన వర్గాల తరపున ఉండి కొట్లాడేది. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక, రాజ్యాంగం రూపొందించుకున్నాక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించి